వెల్కమ్ టు మిస్టర్ కంపెటిటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు ఏప్రిల్ 25, 2026 నాటి డైలీ కరెంట్ అఫైర్స్ మాస్టర్ క్లాస్లో మనం ఒక 16 అత్యంత కీలకమైన అంశాలను లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, అలాగే టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల రివిజన్ కోసం డిజైన్ చేసిన కంప్లీట్ డీప్ డైవ్స్. బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన స్టాటిక్ జీకీ పాయింట్స్ ఏమిటి, ఇవన్నీ అనలైజ్ చేయాలి. కరెక్ట్. సో ఈరోజు మనం కవర్ చేయబోయే ప్రతి అంశాన్ని ఒకదానికొకటి ఎలా కనెక్ట్ చేయాలో, ఎగ్జామినర్ ఏ కోణంలో ప్రశ్నలు అడుగుతారో వివరిస్తూ ముందుకు వెళ్దాం. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. మన సోర్సెస్లో ఉన్న ఫస్ట్ టాపిక్ ఇండియా మరియు మాల్దీవుల మధ్య జరిగిన కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్. మన భారత ప్రభుత్వం మాల్దీవుల కోసం 30 బిలియన్ల రూపాయల కరెన్సీ స్వాప్కి ఆమోదం తెలిపింది. అవును, గతంలో ఉన్న $400 మిలియన్ సెటిల్మెంట్ ప్లేస్లో ఈ కొత్త అగ్రిమెంట్ వచ్చింది. అదే, అసలు ఫైనాన్షియల్ టర్మ్స్లో ఈ కరెన్సీ స్వాప్ మెకానిజం ఎలా పనిచేస్తుంది? ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్లకి అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఏంటంటే బేసిక్గా ఇది పాతకాలపు బార్టర్ సిస్టమ్ లాంటిది. అంటే ఒకరి దగ్గర ఉన్న వస్తువు మరొకరికిచ్చి డబ్బుల ప్రమేయం లేకుండా వస్తువులు మార్చుకుంటాం కదా. ఇక్కడ కూడా రెండు దేశాలు ట్రేడింగ్ చేసేటప్పుడు డాలర్తో పని లేకుండా నేరుగా తమ సొంత కరెన్సీలనే మార్చుకుంటాయి. ఓహో, అంటే డాలర్ నిల్వల మీద భారం పడదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన స్టాటిక్ జీకే ఏంటంటే, ఈ ఒప్పందం సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ కింద జరిగింది. ఈ ఫ్రేమ్వర్క్ 2012లో ప్రారంభమైంది. రైట్. ఇప్పుడు జరుగుతున్నది 2024 నుండి 27 విండో కింద జరిగింది. ఇందులో భాగస్వామి అయిన మాల్దీవుల సెంట్రల్ బ్యాంక్ పేరు మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ. డాలర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న మాల్దీవులకు మన భారతీయ రూపాయి ద్వారా ట్రేడింగ్ చేసుకోవడం చాలా పెద్ద ఊరట. అంటే డాలర్ల కోసం ఎదురు చూడకుండా మన దేశాల మధ్య మనమే సెటిల్మెంట్ చేసుకుంటున్నామన్నమాట. తదుపరి అంశానికి వెళ్దాం. కరెక్ట్. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం గురించి చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ విఎం ఫ్రేమ్స్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. వందే మాత్రం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏకంగా 50 లక్షల రూపాయల రివార్డ్ పూల్తో దీన్ని తీసుకొచ్చారు. అవును, చాలా ఇన్నోవేటివ్ అప్రోచ్ ఇది. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది. వందే మాత్రం అనేది మన సాంప్రదాయ చరిత్ర కదా, మరి దాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ప్రవేశిస్తోంది, ఎందుకు వాడుతున్నారు? చరిత్రను గతంలో డాక్యుమెంట్ చేసిన విధానం వేరు. ఇప్పుడు నేటి తరానికి చరిత్రను కనెక్ట్ చేయాలంటే మోడర్న్ టెక్నాలజీ తప్పనిసరి. ఈ విఎం ఫ్రేమ్స్లో 3 ప్రధాన విభాగాలున్నాయి. ఒకటి, 1 నిమిషంలోపుండే రీల్స్. రెండవది, ఏఐ ఆధారిత 5 నిమిషాల సినిమాలు. ఓకే. మూడవది, 15 నిమిషాల లోపు ఉండే షార్ట్ ఫిల్మ్స్. ఆ వీడియో ఫుటేజ్ అందుబాటులో లేని పాత, చారిత్రక ఘట్టాలను క్రియేటివ్గా రీక్రియేట్ చేయడానికి ఏఐని వాడుతున్నారు. ఇక స్టాటిక్ జీకే వస్తే, వందే మాతరం గీతాన్ని 1875లో బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించారు. వావ్! సో హిస్టరీని కేవలం టెక్స్ట్ బుక్స్లో చదవడమే కాకుండా ఏఐ ద్వారా విజువలైజ్ చేస్తున్నామన్నమాట. తదుపరి అంశానికి వెళ్దాం. అవును. ఇందాక మనం అనుకున్న ఆ రోడ్ల తవ్వే ఎగ్జాంపుల్కి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. స్మార్ట్ సిటీస్ కోసం ఇండియా, జపాన్ మధ్య ఒక ఇంపార్టెంట్ డేటా భాగస్వామ్యం జరిగింది. ఫ్లోర్ ప్లాన్స్, యూటిలిటీ లేఅవుట్స్ లాంటివి పంచుకుంటున్నారని సోర్సెస్ చెప్తున్నాయి. అవును. అసలు ఇలా డేటాను పంచుకోవడం వల్ల ఒక నగరంలో ఉండే సామాన్య పౌరులకు ప్రాక్టికల్గా ఎలాంటి లాభం ఉంటుంది? మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపులు దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. డిపార్ట్మెంట్ల మధ్య అండర్ గ్రౌండ్ డేటా సింక్ లేకపోవటం వల్లే పదే పదే రోడ్లు తవ్వాల్సొస్తోంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి బెంగళూరు ఐఏఎస్సికి చెందిన డేటా కాగేరీ సిస్టమ్ని జపాన్కి చెందిన వన్స్ట్రక్షన్ కంపెనీ ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఐఓడిఎక్స్ సిస్టమ్ని ఓపెన్ బీమ్తో కలుపుతున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన దేశంలోని 55 స్మార్ట్ సిటీస్ డేటాను వీటికి అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల నగరంలోని అండర్ గ్రౌండ్ పైపులు, కేబుల్స్ అన్నీ కూడా 3Dలో ఖచ్చితంగా మ్యాప్ అవుతాయి. భవిష్యత్తులో ఏ పబ్లిక్ వర్క్ జరిగినా పౌరులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఒక పర్ఫెక్ట్ డిజిటల్ బ్లూ ప్రింట్ని క్రియేట్ చేస్తున్నారన్నమాట. అద్భుతం. తదుపరి అంశానికి వెళ్దాం. అవును. టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి సార్వభౌమ ఏఐ ప్లాట్ఫామ్ అంటే సావెరెన్ ఏఐ గురించి చూద్దాం. భారత్ జెన్ మరియు ఎల్ఎన్టీ సంయుక్తంగా ఒక ప్లాట్ఫామ్ని నిర్మిస్తున్నాయి. మైటీకి చెందిన ఇండియా ఏఐ దీనికి ఆమోదం కూడా తెలిపింది. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ నా ప్రశ్నేంటంటే, అసలు సార్వభౌమ డేటా అంటే ఏంటి?
ఎక్కడో విదేశాల్లో ఉన్న సర్వర్లలో డేటా పెట్టుకోవడం కంటే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? సావరెన్ డేటా అంటే మన దేశ పౌరుల డేటా మన దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే మన స్వంత కంట్రోల్లో అత్యంత భద్రంగా ఉండటం. విదేశీ కంపెనీల చేతికి ఆ డేటా వెళ్లకూడదు అనేది ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్ట్ 3 లేయర్స్లో జరుగుతోంది. 1 హార్డ్వేర్. ఎల్ఎన్టీ వాళ్ళు ఏఐ కోసం ప్రత్యేకంగా ప్రాసెసర్లను డిజైన్ చేస్తున్నారు. ఓకే, మన దేశంలోనే హార్డ్వేర్. గ్రేట్. అవును. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్. తమిళనాడులోని కాంచీపురంలో ఎల్ఎన్టీ వ్యోమ ఏకంగా 30 మెగావాట్ల భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను నిర్మిస్తోంది. ఇక మూడవది సాఫ్ట్వేర్. భారత్జన్ బహుభాషా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్ని డెవలప్ చేస్తోంది. అంటే చిప్ డిజైన్ నుండి సర్వర్ల వరకు అలాగే సాఫ్ట్వేర్ వరకు 100% కంప్లీట్ ఇకోసిస్టమ్ మనమే బిల్డ్ చేసుకుంటున్నామన్నమాట. తదుపరి అంశానికి వెళ్దాం. రైట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెక్షన్కొస్తే కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద గారు చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్లో పర్యటించారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా ఈ బైలేటరల్ మీటింగ్స్ గురించి అడుగుతుంటారు కదా, ఈ పర్యటన తాలూకు కీ ఫ్యాక్ట్స్ ఎలా అర్థం చేసుకోవాలి? చెక్ రిపబ్లిక్ అనేది యూరప్లో ఒక చాలా ముఖ్యమైన మ్యానుఫ్యాక్చరింగ్ మరియు టెక్నాలజీ హబ్. ఈ పర్యటనలో జితిన్ ప్రసాద గారు తన చెక్ కౌంటర్ పార్ట్ జనస్ సిస్టేర్తో కలిసి 13వ ఇండియా చెక్ జాయింట్ కమిషన్ ఫార్ ఎకనామిక్ కోఆపరేషన్కు కో-చైర్గా వ్యవహరించారు. ఓకే. అలాగే 2 దేశాల వ్యాపార సంస్థల మధ్య నేరుగా సంబంధాలు పెంచేందుకు ఇండియా చెక్ బిజినెస్ ఫోరంను కూడా లాంచ్ చేశారు. ఇన్నోవేషన్ మరియు డిఫెన్స్ సెక్టార్స్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఇది చాలా కీలకమైన అడుగు. ఎకనామిక్ కోఆపరేషన్ పరంగా యూరోప్తో మన బంధం మరింత బలపడుతోందన్నమాట. తదుపరి అంశానికి వెళ్దాం. అవును. ఎకానమీ విషయానికొస్తే ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్కి సంబంధించి ఒక మేజర్ నిర్ణయం తీసుకుంది. ఆఫ్షోర్ నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ మార్కెట్లో విదేశీ మారకద్రవ్య డీలర్లపై ఉన్న ఆంక్షలను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. అవును, చాలా ఇంపార్టెంట్ మూవ్ ఇది. అసలు ఈ ఎన్డీఎఫ్ అంటే ఏంటి? ఈ ఆంక్షలు గతంలో ఎందుకుండేవో ఇప్పుడెందుకు ఎత్తేశారో విశ్లేషించగలరా? తప్పకుండా. నాన్ డెలివరబుల్ ఫార్వర్డ్స్ అంటే ఏమిటంటే, భవిష్యత్తులో ఒక కరెన్సీ వాల్యూ ఎంత ఉంటుందో ముందే ఒక అగ్రీమెంట్ చేసుకొని ఆ డ్యూ డేట్ రోజున ఆ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాష్ రూపంలో సెటిల్ చేసే ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్. రైట్. మరి ఆంక్షలు ఎందుకు పెట్టారు అప్పట్లో? గతంలో మన బ్యాంకుల నెట్ ఓపెన్ పొజిషన్స్ మీద గరిష్ట పరిమితి $100 మిలియన్ ఉండేది. విదేశీ స్పెక్యులేటర్లు ఈ ట్రేడింగ్ ద్వారా మన రూపాయి విలువలో విపరీతమైన హెచ్చుతగ్గులు సృష్టించకుండా ఆర్బీఐ అప్పట్లో అలా బ్యాన్ చేసింది. ఓహో, అంటే మార్కెట్ వొలటాలిటీని కంట్రోల్ చేయడానికి. అవును. కానీ ఇప్పుడు మన ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. అందుకే ఆ పరిమితుల్ని ఎత్తేసి గ్లోబల్ మార్కెట్స్లో మన బ్యాంకులకు ట్రేడ్ చేసుకునే స్వేచ్ఛనిచ్చారు. అంటే ఒకప్పుడు మన కరెన్సీని కాపాడుకోవడానికి పెట్టిన ప్రొటెక్షన్ షీల్డ్ని ఇప్పుడు మనకి అవసరం లేదన్న ధైర్యంతో తీసేశారన్నమాట. దట్స్ అ గ్రేట్ సైన్. తదుపరి అంశానికి వెళ్దాం. ఎగ్జాక్ట్లీ. ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా ఒక బిగ్ డెవలప్మెంట్ జరిగింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు జర్మనీకి చెందిన ప్రఖ్యాత బీమా సంస్థ అలియన్జ్ల మధ్య ఒక భారీ జాయింట్ వెంచర్ కుదిరింది. అవును. దీని నిర్మాణం ఎలా ఉండబోతోంది? ఈ జాయింట్ వెంచర్ భారతీయ బీమా రంగంలో మార్కెట్ డైనామిక్స్ని పూర్తిగా మార్చేయబోతోంది. ఈ డీల్లో 2 50-50 జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. మొదటిది పౌరుల కోసం జనరల్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్ని టార్గెట్ చేస్తుంది. ఓకే, అది రెగ్యులర్ కన్జ్యూమర్స్కి. రెండవది చాలా ఇంట్రెస్టింగ్. అదేంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలకే ఇన్సూరెన్స్ ఇచ్చే రీ ఇన్సూరెన్స్ సేవల కోసం అలియన్స్ జియో రీ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అనే పేరుతో మరొక ప్రత్యేకమైన జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేశారు. అంటే అటు డైరెక్ట్ కన్జ్యూమర్ని ఇటు కార్పొరేట్ సెక్టార్ని ఒకేసారి టార్గెట్ చేస్తున్నారు. రైట్. భారతదేశం మూలమూలలా ఉన్న జియో నెట్వర్క్కి అలియన్స్ ఎక్స్పీరియన్స్ తోడైతే మార్కెట్లో పెనట్రేషన్ చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట. తదుపరి అంశానికి వెళ్దాం. అవును. డిఫెన్స్ వార్తల్లో చూస్తే అమెరికాలోనే కార్లిస్లే బ్యారక్స్లో ఉన్న యుఎస్ ఆర్మీ వార్ కాలేజ్కి చెందిన ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారికి స్థానం లభించింది. ఈ న్యూస్లో ఉన్న స్టాటిక్ జీకే పాయింట్ని ఎలా కనెక్ట్ చేయాలి? డిఫెన్స్ డిప్లొమసీలో ఇదొక మైలురాయి అని చెప్పొచ్చు. ఈ ఇంటర్నేషనల్ గౌరవం పొందిన 3వ భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. మరి గతంలో ఎవరికి గౌరవం దక్కింది అనేది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. అవును, ఇంతకుముందు ఎవరికొచ్చింది? గతంలో జనరల్ వికే సింగ్ మరియు జనరల్ బిక్రమ్ సింగ్ ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు.
అమెరికా లాంటి గ్లోబల్ సూపర్ పవర్ మన లీడర్షిప్ని గుర్తించడం అనేది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి నిదర్శనం. డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రౌడ్ మూమెంట్. తదుపరి అంశానికి వెళ్దాం. రైట్. బ్యాంకింగ్ అపాయింట్మెంట్స్కి సంబంధించి క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉన్నతాధికారుల పదవీకాలాన్ని ఏకంగా 2029 వరకు పొడిగించింది. ఇన్ని బ్యాంకుల సీఈఓల పదవీకాలాన్ని ఒకేసారి ఎందుకు పెంచారు? దీని వెనకాల లాజిక్ ఏంటి? ఏదైనా ఒక లాంగ్ టర్మ్ పాలసీ అమలు జరగాలంటే లీడర్షిప్లో స్టెబిలిటీ ఉండడం చాలా అవసరం కదా. మాటిమాటికి సీఈఓలు మారుతుంటే ప్రాజెక్టులు ఆగిపోతాయి. అదే ఈ పొడిగింపుల వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం. అవును, నిజమే. ఇక్కడ అభ్యర్థులు నేరుగా గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లేంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్డీ సీఈఓ రజనీష్ కర్ణాటక్ పదవీకాలం 3 ఏళ్లు పొడిగించారు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్డీ సీఈఓ దేవదత్త చందది 3 ఏళ్లు. ఓకే. ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశుతోష్ చౌదరిది కూడా 3 ఏళ్లు పొడిగించారు. వీటికి కనెక్ట్ చేస్తూ మరొక ముఖ్యమైన ప్రైవేట్ సెక్టర్ పాయింట్ ఏంటంటే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ పిఎన్ వాసుదేవన్ను కూడా 2029 వరకు ఆర్బీఐ రీఅపాయింట్ చేసింది. ఆర్గనైజేషన్లో స్టెబిలిటీ కోసం తీసుకున్న నిర్ణయమన్నమాట. కీ నేమ్స్ నోట్ చేసుకోవాలి. తదుపరి అంశానికి వెళ్దాం. అవును. కార్పొరేట్ అపాయింట్మెంట్స్లో నాస్కామ్ నూతన చైర్మన్ నియామకం గురించుంది. 2026-27 కాలానికి నాస్కామ్ చైర్మన్గా ఫ్రాక్టల్ కో-ఫౌండర్ శ్రీకాంత్ వెలమకన్ని అపాయింట్ అయ్యారు. ఈ నియామకంలో ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తోందా? ఖచ్చితంగా ఉంది. నాస్కామ్ అనేది మన ఐటీ మరియు టెక్ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహించే సంస్థ కదా. శ్రీకాంత్ వెలమకన్ని గారు ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా ఎండీ సింధు గంగాధరన్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన ప్యాటర్న్ ఏంటంటే ఫ్రాక్టల్ అనేది ఒక ప్రఖ్యాత ఏఐ మరియు డేటా అనలిటిక్స్ సంస్థ. ఓహో, అంటే నాస్కామ్ ఫోకస్ ఇప్పుడు ఏఐ వైపు షిఫ్ట్ అయిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. పాత ఐటీ సేవల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఎంత బలంగా షిఫ్ట్ అయిందో ఈ నియామకం సూచిస్తోంది. అలాగే ఈ కమిటీలో వైస్ చైర్పర్సన్గా కేపీఐటీ టెక్నాలజీస్ కో-ఫౌండర్ కిషోర్ పాటిల్ ఎన్నికయ్యారు. ఐటీ ఇండస్ట్రీ ఫ్యూచర్ మొత్తం ఏఐ మీదే నడుస్తుందనడానికి ఇదొక సిగ్నల్. తదుపరి అంశానికి వెళ్దాం. కరెక్ట్. స్పేస్ అండ్ టెక్నాలజీ వైపు వెళ్దాం. నాసా ఏకంగా $4 బిలియన్ ఖర్చుతో రోమన్ స్పేస్ టెలిస్కోప్ని ఆవిష్కరించింది. ఇక్కడ ఒక లాజికల్ డౌట్ ఏంటంటే ఆకాశాన్ని పరిశోధించడానికి ఇప్పటికే మన దగ్గర జేమ్స్ వెబ్ ఉంది, హబుల్ ఉంది కదా. మళ్ళీ ఇన్ని బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి ఈ కొత్త టెలిస్కోప్ ఎందుకు తీసుకొస్తున్నారు? అది చాలా కరెక్ట్ పాయింట్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఒక సన్నని గొట్టం ద్వారా ఆకాశాన్ని చూసినట్లు. అది చాలా లోతుగా స్పష్టంగా చూస్తుంది కానీ ఒక చిన్న ప్రదేశాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. కానీ ఈ రోమన్ స్పేస్ టెలిస్కోప్ డిజైన్ వేరు. ఎలా వేరు? ఇది హబుల్ టెలిస్కోప్ కంటే 100 రెట్లు విశాలమైన ఫీల్డ్ ఆఫ్ వ్యూని కలిగి ఉంటుంది. అసలు మనకి కనిపించని విశ్వంలో 95% ఆక్రమించి ఉన్న డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీల పంపిణీ ఎలా ఉందో ఒక మ్యాప్ లాగా క్రియేట్ చేయడం దీని లక్ష్యం. 100 రెట్లు ఎక్కువ. వావ్. అవును. ఇది భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో కక్షలో ఉండి ప్రతిరోజూ ఏకంగా 11 టెరాబైట్ల డేటాను పంపుతోంది. ఇక ఆ పేరెందుకు పెట్టారంటే మదర్ ఆఫ్ హబుల్ స్పేస్ టెలిస్కోప్గా పిలువబడే నాసా మొదటి చీఫ్ ఆస్ట్రానమర్ నాన్సీ గ్రేస్ రోమన్ గాని పేరు దీనికి పెట్టారు. అంటే డీప్గా చూడటం మాత్రమే కాదు, ఎంత వైడ్గా చూడగలం అనేది ఈ టెలిస్కోప్ మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. తదుపరి అంశానికి వెళ్దాం. అవును. నాసా ఒక అద్భుతమైన మిషన్ని లాంచ్ చేస్తుంటే ప్రైవేట్ స్పేస్ రంగంలో మాత్రం ఒక ఎదురుదెబ్బ తగిలింది. జెఫ్ బెజోస్కి చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రయోగించిన రాకెట్ కక్ష తప్పింది. అవును. ఫ్లోరిడా నుండి న్యూ గ్లెన్ రాకెట్ ద్వారా ఏఎస్టీ స్పేస్ మొబైల్కి చెందిన బ్లూబర్డ్ 7 ఉపగ్రహాన్ని లాంచ్ చేస్తే అది ఫెయిల్ అయింది. టెక్నికల్గా అక్కడ ఏం జరిగింది? అంతరిక్ష ప్రయోగాలు ఎంత కాంప్లెక్స్గా ఉంటాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. రాకెట్ ప్రయాణంలో 2వ దశలో అంటే సెకండ్ స్టేజ్ బర్న్ సమయంలో BE-3U అప్పర్ స్టేజ్ ఇంజిన్ ఫెయిల్ అయింది. దీనివల్ల రాకెట్ అనుకున్న కక్షకి చేరుకోలేక ఆఫ్ నామినల్ ఆర్బిట్కి వెళ్లిపోయి ప్రయోగం విఫలమైంది. యాక్చువల్గా ఈ మిషన్ లక్ష్యమేంటి? భూమి మీద ఎక్కడైనా సరే సాధారణ సెల్ఫోన్లకు నేరుగా శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ ఇవ్వాలనే స్పేస్ బేస్డ్ సెల్యులార్ నెట్వర్క్ని విస్తరించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల ఆ టార్గెట్ ఇప్పుడు డిలే అయింది. డైరెక్ట్ టు సెల్ శాటిలైట్ కనెక్టివిటీ ఫ్యూచర్కి ఇది కొంచెం స్పీడ్ బ్రేకర్ లాంటిదే. తదుపరి అంశానికి వెళ్దాం. అవును. స్పోర్ట్స్ సెక్షన్కొస్తే
ఫీఫా ఉమెన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు ఎంపికైన 12 దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది. ఈ కమర్షియల్ స్ట్రాటజీ 2026కి ఆటకి సంబంధమేంటి? క్రీడలు అభివృద్ధి చెందాలంటే కేవలం గ్రౌండ్లో ఆడితే సరిపోదు కదా. ఆ ఆటకు కమర్షియల్ వయబిలిటీని అంటే వ్యాపారపరంగా లాభదాయకతను పెంచాలి. అప్పుడే స్పాన్సర్లు వస్తారు. మే అక్టోబర్ 2026 మధ్య ఆన్లైన్ ద్వారా జరిగే ఈ ప్రోగ్రాం అదే లక్ష్యంతో పనిచేస్తోంది. సో మన ఇండియాకి ఇదెలా హెల్ప్ అవుతుంది? ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ వాళ్ళు క్లబ్స్కి ఒక లైసెన్సింగ్ సిస్టమ్ని అమలు చేస్తున్నారు. ఆ గ్లోబల్ ప్రమాణాలకు తగ్గట్టుగా మన దేశవాళీ లీగ్ అయిన ఇండియన్ ఉమెన్స్ లీగ్ క్లబ్లను సిద్ధం చేయడమే ఈ ఫీఫా ప్రోగ్రాం ప్రాముఖ్యత. ఇది మన ఉమెన్స్ ఫుట్బాల్ని ప్రొఫెషనలైజ్ చేస్తోంది. స్పోర్ట్స్ని ఒక సస్టైనబుల్ ఈకోసిస్టమ్గా మార్చే ప్రయత్నమన్నమాట. తదుపరి అంశానికి వెళ్దాం. రైట్. సినిమా మరియు ఆర్ట్స్ రంగంలో ఒక లెజెండ్ని కోల్పోయాం. ఫ్రాన్స్లోని ప్యారిస్లో 93 ఏళ్ల వయసులో లెజెండరీ ప్రొడక్షన్ డిజైనర్ డీన్ తౌలారిస్ కన్నుమూశారు. పర్సనాలిటీస్ ఇన్ న్యూస్ కింద ఈయన గురించి మనమేం తెలుసుకోవాలి? సినిమాకే ఒక విజువల్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసేది ప్రొడక్షన్ డిజైనర్ కదా. ఈయనే మామూలు డిజైనర్ కాదు. ప్రఖ్యాత డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలాతో కలిసి ఆయన చేసిన అపోకలిప్స్ నౌ మరియు ది గాడ్ఫాదర్ సిరీస్ చిత్రాలు సినిమా చరిత్రను మార్చేశాయి. అబ్బా, ఆ సినిమాలు విజువల్గా ఎంత గొప్పగా ఉంటాయో కదా. అవును. ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటంటే 1974లో వచ్చిన ది గాడ్ఫాదర్ పార్ట్ 2 సినిమాకు గాను బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో ఆయనకు ఆస్కార్ అవార్డు దక్కింది. దశాబ్దాల పాటు హాలీవుడ్ విజువల్స్ని శాసించిన వ్యక్తి ఆయన. గ్రేట్ లెజెండ్ ఇండీడ్. తదుపరి అంశానికి వెళ్దాం. ఖచ్చితంగా. బుక్స్ అండ్ ఆథర్స్ విభాగంలో చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ బుక్ కనిపిస్తోంది. మన 28వ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రచించిన కొత్త పుస్తకం ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అన్అర్థింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ మార్కెట్లోకి వచ్చింది. ఒక ఆర్మీ చీఫ్ సైనిక చరిత్రలోని మిస్టరీస్ గురించి ఎందుకు రాసినట్లు? ఏంటంటే ఆ మిలిటరీలో చాలా కాలంగా కొన్ని నమ్మకాలు, నినాదాలు అలా తరతరాలుగా వస్తుంటాయి. ఈ పుస్తకం అలాంటి మిత్స్ను శాస్త్రీయంగా విశ్లేషించింది. ఉదాహరణకు చక్తే ఫట్టే అనేది అత్యంత ప్రసిద్ధ నినాదం కదా. అవును. ఆ నినాదం మూలాలు 17వ శతాబ్దపు సిక్కు సైన్యం నుంచి ఎలా వచ్చాయనేది ఇందులో లోతుగా వివరించారు. అలాగే ఆర్మీలో ఫేమస్ అయిన బాబా హర్భజన్ సింగ్కు సంబంధించిన మిలిటరీ లెజెండ్, అంటే డ్యూటీలో ప్రాణాలు కోల్పోయినా ఆయన ఆత్మ ఇంకా సరిహద్దుల్లో కాపలా కాస్తుందనే సైనిక చరిత్రను ఈ పుస్తకంలో డాక్యుమెంట్ చేశారు. హిస్టరీని సైంటిఫిక్గా ఆర్కైవ్ చేయడంలో ఇదొక మంచి అటెంప్ట్. తదుపరి అంశానికి వెళ్దాం. అవును. మన డీప్ డైవ్లో చివరగా ముఖ్యమైన దినోత్సవాలను చూద్దాం. ఏప్రిల్ 22 మరియు ఏప్రిల్ 23 తేదీల ప్రాముఖ్యత ఏంటి? ఏప్రిల్ 22న అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషనల్స్ డే జరుపుకుంటారు. ప్రతి ఏప్రిల్ చివరి పూర్తి వారంలోని బుధవారం దీనిని జరుపుకుంటారు. ఆఫీసుల్లో పనులు సక్రమంగా జరిగేలా చూసే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ సేవలను గుర్తించడానికి 1952లో యుఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ మొదటిసారిగా దీనిని ప్రకటించారు. ఓకే. మరి ఏప్రిల్ 23? ఇక ఏప్రిల్ 23 విషయానికి వస్తే ఇది యుఎన్ స్పానిష్ లాంగ్వేజ్ డే. 1616లో మరణించిన ప్రసిద్ధ స్పానిష్ రచయిత మిగ్యూల్ డి సర్వాంటిస్ వర్ధంతికి నివాళిగా దీనిని జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితిలోని 6 అధికారిక భాషలను గౌరవించేందుకు 2010లో యుఎన్ ఈ భాషా దినోత్సవాలను ప్రవేశపెట్టింది. సో ఒకసారి మనం ఈరోజు కవర్ చేసిన సోర్సెస్ అన్నింటినీ గమనిస్తే ప్రపంచం ఎంత బలంగా ఇంటర్ కనెక్టెడ్గా ఉందో అర్థమవుతుంది. ఎకానమీలో డాలర్ డిపెండెన్సీ తగ్గించుకోవడానికి మాల్దీవులతో కరెన్సీ స్వాప్ చేయడం నుండి ఆర్బీఐ ఫారెక్స్ రూల్స్ మార్చడం వరకు దేశాల ఫైనాన్షియల్ మెచ్యూరిటీ ఎలా పెరుగుతోందో చూసాం. జపాన్తో స్మార్ట్ సిటీస్ డేటా షేరింగ్ చూసినా, మన దేశంలోనే డెవలప్ అవుతున్న L&T సావరిన్ ఏఐ ప్లాట్ఫామ్ చూసినా రాబోయే కాలమంతా డేటా ఆధారితంగానే ఉండబోతోంది. అవును, నిజమే. అలాగే స్పేస్లో నాసా టెలిస్కోప్ డార్క్ ఎనర్జీని వెతుకుతుంటే భూమి మీద కనెక్టివిటీ కోసం బ్లూ ఆరిజిన్ ప్రయత్నించి విఫలమవడం కూడా గమనించాం. ఒక చిన్న ఆర్థిక నిర్ణయమైనా, టెక్నాలజీలో వస్తున్న మార్పైనా అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అవును. నాస్కామ్ చైర్మన్గా ఒక ఏఐ నిపుణుడు రావటం, ఏకంగా మన ప్రాచీన చరిత్రను ఆర్కైవ్ చేయడానికి VM ఫ్రేమ్స్లో ఏఐని వాడటం, ఇవన్నీ ఆ మారుతున్న ట్రెండ్స్ని సూచిస్తున్నాయి. మనం చదివే ప్రతి వార్త వెనుక ఇలాంటి అదృశ్యమైన డాట్స్ ఉంటాయి. వాటిని కనెక్ట్ చేస్తూ చదివితేనే సబ్జెక్ట్స్ మీద పూర్తి పట్టు వస్తుంది. ఎగ్జాక్ట్లీ.
టెక్నాలజీ మన గతాన్ని రీక్రియేట్ చేస్తుంది, అదే సమయంలో ఫ్యూచర్ని నాసా టెలిస్కోప్స్తో మ్యాప్ చేస్తుంది. మరి ఇంతలా డేటాను మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి రంగంలో వాడేస్తున్న తరుణంలో భవిష్యత్తులో మనుషులు తీసుకునే నిర్ణయాలకు, యంత్రాలిచ్చే డేటాకి మధ్య అసలైన తేడా ఎక్కడ ఉంటుందో, మన రేపటి చరిత్రను ఈ అల్గోరిథమ్స్ ఎలా శాసిస్తాయో అన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా? ఈ ఆలోచనతోనే ఈనాటి డీప్ డైవ్ సెషన్ని ముగిద్దాం.